అధ్యక్ష, నేను అడిగిన ప్రశ్న పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పై విచారణకు సంబంధించిన అధ్యక్ష. గత ప్రభుత్వంలో మనం చూసాం లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంత పారదర్శకంగా జరిగాయో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు. అలాగే పుత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో కూడా తప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్స్తో సృష్టించి దళితులకి తీవ్ర అన్యాయం చేయించింది కాకుండా అధికార దుర్వినియోగం అలాగే చట్ట రాజ్యాంగ ఉల్లంఘన కూడా చేసిన చరిత్ర మనం చూసాం పుత్తూరు మున్సిపాలిటీలో. 2014లో ఇదే మనిషి బీసీ సిక్ సర్టిఫికేట్ కింద క్రిస్టియన్ మైనారిటీ సర్టిఫికేట్ కింద కోఆప్షన్ మెంబర్ కింద నియమితులయ్యారు. అదే మనిషి 2020లో అక్కడ ఈ పుత్తూరు మున్సిపల్ చైర్మన్ ఇది వచ్చేసి ఎస్సీకి రిజర్వ్ అయితే అప్పుడు ఎస్సీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి ఆ పదవిలో కూడా కూర్చోవడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ హక్కు అండి. అది అలాంటి వ్యవస్థను నాశనం చేసి మనం చూసాం. 5 years లాస్ట్ గవర్నమెంట్ ప్రతి దాంట్లో కూడా మొత్తం వ్యవస్థను విచ్ఛిన్నం చేయడం మనం చూసాం. దాంట్లో భాగంగానే పుత్తూరులో కూడా పూర్తిగా కులం కాని వాళ్ళని కులం తీసుకొచ్చి పెట్టి వాళ్ళ కుర్చీలో కూర్చోబెట్టి పదవిలో పెట్టారు. చల్లని కుల ధృవీకరణ పత్రాలు తీసుకొచ్చేసి వాళ్ళని రిజర్వ్ స్థానాన్ని ఆక్రమించడం ఎస్సీ వర్గాల పట్ల అపహాస్యమే అవుతుంది. అదే ఇది పరిపాలనా వైఫల్యమా లేకపోతే రాజకీయ ప్రోత్సాహంతో జరిగిందనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుకునేది, మంత్రి గారిని కోరుకునేది ఏంటంటే ఏదైతే అబ్జర్వేషన్స్ వచ్చాయో కలెక్టర్ గారు ఇచ్చిందో దాన్ని మీరు సభలో కూడా టేబుల్ చేయగలిగితే గౌరవ సభ్యులందరూ కూడా చూసే అవకాశం అంటూ వస్తుంది అధ్యక్ష. అలాగే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే మీరు యాక్షన్ తీసుకున్నారు, కానీ ఏదన్నా కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకునే ఉద్దేశం గవర్నమెంట్కి ఉందని కూడా అడుగుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అండి. జీవో నెంబర్ 135లో టోటల్ ఎంక్వైరీ రిపోర్ట్స్ మొత్తం టోటల్గా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. దాంట్లో కలెక్టర్ గారు చేసింది, సిడిఎంఏ గారు చేసింది, అతను 2 సార్లు అతను అడిగితే 2 సార్లు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ టోటల్ ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు మనకున్న మున్సిపల్ యాక్ట్ 1965 సెక్షన్ 61 ప్రకారం యాక్చువల్గా అతను రిమూవ్ చేసాం అధ్యక్ష. ఫర్దర్గా సభ్యులు అడిగినట్టు ఫర్దర్ యాక్షన్ ఏమేమి తీసుకోవచ్చు అనేది ఖచ్చితంగా పరిశీలిస్తాం అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 1217 గిరిజన శాఖ మార్చు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, 1వ ప్రశ్నకు సమాధానం, జీవో నెంబర్ 3 ప్రకారం గతంలో గిరిజన ఉద్యోగులకు కేవలం గిరిజన ప్రాంతాల్లోనే నియమించడం లేదా బదిలీ చేయడం జరిగేది అధ్యక్ష. అయితే ఆ జీవోని సుప్రీంకోర్టు 2020లో కొట్టివేయడం వల్ల గిరిజన ఉద్యోగులు బదిలీలు కానీ నియామకాలు కానీ దానికి లోబడి చేయడం జరుగుతుంది అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం, షెడ్యూల్ ప్రాంతాల్లో విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి స్థానిక షెడ్యూల్ తెగలకు 100% రిజర్వేషన్ కల్పిస్తూ 10/1/2000 తేదీలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 3 తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత దాన్ని సుప్రీంకోర్టులో చేబోల్ లీలాప్రసాద్ అనే వ్యక్తి కేసు వేయడం ద్వారా సుప్రీంకోర్టులో 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం దాన్ని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారు బాలరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. భారత రాజ్యాంగంలో బాగా వెనుకబడిన ప్రాంతం 5వ షెడ్యూల్ ఏరియాలో చేర్చడం జరిగింది అధ్యక్ష. ఈ ఏరియాలో ఆదివాసీ నివసిస్తున్నారు అధ్యక్ష. వీరి భాష, వీరి సంస్కృతి, సాంప్రదాయాలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి అధ్యక్ష. ఈ ఏరియాలో నివసించే ఆదివాసుల కోసం ప్రత్యేక చట్టాలు ఆనాడు రామారావు గారు తీసుకొచ్చారు అధ్యక్ష. మన రాష్ట్రంలో కూడా ఉమ్మడి శ్రీకాకుళం అలాగే విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ ప్రాంతాల్లో ఆదివాసీలు నివసిస్తున్నారు అధ్యక్ష. ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసీ సామాజికంగా, ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతాల్లో నివసిస్తున్నారు అధ్యక్ష. అందువల్ల ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసీల కోసం జీవో నెంబర్ 3 ద్వారా షెడ్యూల్ ఏరియా ప్రాంతాల్లో ఉపాధ్యాయ ఉద్యోగ కల్పనలు అంతా ఆదివాసీలకు ఇవ్వాలని ఆ రోజు పేర్కొన్నారు అధ్యక్ష. దీనివల్ల ఉపాధి కాకుండా సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి అవకాశాలు కూడా ఆదివాసీలకు ఎక్కువ ఉంటాయి అధ్యక్ష. కానీ గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల ఈ జీవో నెంబర్ 3ని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల గిరిజనులు చాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. తద్వారాగా మన ప్రభుత్వం తరపున ఈ జీవో నెంబర్ 3ని పునరుద్ధరించి వేరే ఈ జీవోని ప్రవేశపెట్టి ఆదివాసీలకు పూర్తి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. బాలరాజు గారు చెప్పినట్టుగా
అక్షరాల నియోజకాధ్యక్ష. 40 లక్షల మంది గిరిజనులకు సంబంధించినటువంటి ఇది సమస్య అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అప్పటి ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారు 1986లో జారీ చేసిన జీవో నెంబర్ 275 అధ్యక్ష. దాని ప్రకారం అప్పట్లో షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న ఉపాధ్యాయులకు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికీ ఎస్టీ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే జీవో నెంబర్ 275 తర్వాత కాలంలో దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత 2000 వరకు ఇంకా ఏ జీవో లేకుండా మరలా ప్రభుత్వాలు కృషి చేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో గిరిజనులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి గిరిజనుల జీవనానికి ఉద్యోగ ఉపాధికి అవసరమైనటువంటి జీవో నెంబర్ 3ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. 5వ షెడ్యూల్ ప్రకారం అయితే స్థానిక ఎస్టీలకు 100% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నెంబర్ 3ని జారీ చేసడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారం అక్కడ ఉన్నటువంటి గిరిజనుల బదిలీలు కానీ ఉద్యోగులు కానీ అన్నీ జరగడం కొనసాగింది అధ్యక్ష. అయితే 2020 సంవత్సరంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఈ జీవో నెంబర్ని సుప్రీంకోర్టులో మళ్ళీ క్యాన్సిల్ చేయడం జరిగింది అధ్యక్ష. క్యాన్సిల్ చేసేటప్పుడు కూడా కనీసం ఒక లాయర్ని పెట్టడం కానీ వాదించడం కానీ ఏమీ చేయకపోవడం వల్ల 40 లక్షల మంది గిరిజనులకు కూడా అన్యాయం జరిగింది అనే విషయం తమ ద్వారా గౌరవ సభ్యులందరికీ, అలాగే ఉన్నటువంటి 40 లక్షల మంది గిరిజనులకి 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా నేను ఈ విషయం తెలియజేస్తున్నాను అధ్యక్ష. కాబట్టి ఇప్పుడు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద అన్ని ఐటీడీఎల్లో మీటింగులు పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అలాగే ఉద్యోగస్తులు, స్థానికంగా ఉన్న ప్రజలు అందరి తాలూకు అభిప్రాయాలు తీసుకొని దీని మీద ఒక చట్టం తీసుకురావాలన్న ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 1275 ప్లీజ్ సార్. 1275 ఇరిగేషన్ మినిస్టర్ గారు. సార్ నేను నిన్న ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం ఏంటంటే 10 o'clock క్లోజ్ అవ్వకపోతే మిగిలిన క్వశ్చన్లన్నీ కూడా డీమ్ టు ఆన్సర్గా ప్రకటించవలసి వస్తుంది. అంటే మిగతా సబ్జెక్ట్ కూడా అవకాశం మనం ఇవ్వాలి. లేదు డీమ్ టు ఆన్సర్ని ప్రకటిస్తాను. నాకు అభ్యంతరం లేదు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. రెండవ ప్రశ్నకు సమాధానం కాలువ చిట్ట చివరి ప్రాంతాల భూములకు సాగునీరు సరఫరా చేయడానికి అవసరమైన కాలువ డిసిల్టేషన్ మరియు అవసరమైన కాలువ భాగాల్లో సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ పనులు తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు కూడి ప్రధాన కాలువ 395.58 లక్షల వ్యయంతో చేపట్టడం జరిగింది. 120.44 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసే దశలో ఉన్నాయి. రంగారావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 2018లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో బొబ్బులు వచ్చినప్పుడు ఆ ప్రాంత రైతాంగం యొక్క ఆకాంక్షల మేరకు మా అన్న సోదరుడు సుజయకృష్ణ గారు అభ్యర్థన మేరకు లోచర్ల, శివడవలస ఎత్తిపోతల పథకాలు రెండింటినీ కూడా హామీ ఇచ్చి మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. 2019లో టెండర్ ప్రక్రియ పూర్తి కూడా అయింది అధ్యక్ష. బిడ్డర్స్కి టెండర్ కేటాయించే సమయంలో ఎలక్షన్ కోడ్ రావడం, ఆ బిడ్ ఓపెన్ అవ్వలేదు అధ్యక్ష. కానీ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అతి దుర్మార్గంగా మా ప్రాంత రైతుల యొక్క ఆకాంక్షలను తొంగలోకి తొక్కుతూ ఆ వర్క్ని క్యాన్సిల్ చేయడం జరిగింది అధ్యక్ష. దానివల్ల లోచర్ల ఎత్తిపోతల పథకం వల్ల సుమారు 1732 ఎకరాలు, శివడవలస ఎత్తిపోతల పథకం వల్ల 2593 ఎకరాలకి సాగునీరు అందించే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే టెండర్ ప్రక్రియ పూర్తయి బిడ్ ఓపెన్ చేసే సమయంలో క్యాన్సిల్ చేయడమే కాకుండా అసలు టెండర్ ప్రక్రియ పూర్తి అవ్వలేదని అబద్ధాలు చెప్పి 5 సంవత్సరాలు 2 నిమిషాలు అధ్యక్ష, చాలా ముఖ్యం అధ్యక్ష, 2 నిమిషాలు తమరిని కోరుకుంటున్నాను అధ్యక్ష. టెండర్ ప్రక్రియ పూర్తి అవ్వలేదు, అసలు టెండరే పిలవలేదని బుకాయించి 5 సంవత్సరాలు అబద్ధాలు ఆడి పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అది కాకుండా మనం వేసినటువంటి శిలాపలకాన్ని తిరిగేసి కేవలం అర్త్ వర్క్కి 6 కోట్ల రూపాయలకి శిలాపలకం వేసి దానికి అరకొర పనులు చేసి అక్కడ కేవలం ఇవేవి కూడా వాళ్ళు ప్రయారిటీయే కాదు అధ్యక్ష. అంత ఘోరంగా వ్యవహరించినటువంటి పరిస్థితి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కదిలరా సభకు అవనివ్వండి, లేకపోతే ఇదేం కర్మ మన రాష్ట్రానికి బొబ్బులు వచ్చినప్పుడు, లోకేష్ గారు శంకారం సభకు వచ్చినప్పుడు
తప్పకుండా లోచర్ల శివడవలస ఎత్తిపోతల పథకాలు మంజూరు చేయడం, మన ప్రభుత్వం వచ్చాక మంజూరు చేయడమే కాకుండా పూర్తి చేస్తామని అక్కడ ప్రాంత రైతాంగానికి హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 1000 కళ్ళుతోనే మా ప్రాంత రైతాంగం ఎదురు చూస్తున్నారు అధ్యక్ష ఆ ఎత్తిపోతల పథకం మంజూరుకి. గత 5 సంవత్సరాలుగా అవకాశం ఉండి కూడా చేయకుండా మా రైతుల్ని, మా ప్రాంత రైతాంగాన్ని యొక్క ఆశయాలకు తూట్లు పొడిసి మోసం చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా మనం తప్పకుండా ఈ ఎత్తిపోతల పథకం అనేది మనం మంజూరు చేసి మనం తప్పకుండా మా ప్రాంత రైతాంగం యొక్క కాలు ఆ సాగునీరుతో కడగాలని తమరిని కోరుకుంటూ, అదేవిధంగా తోటపల్లి కాలువకు సంబంధించి సుమారు 117.89 కిలోమీటర్ల అర్త్ వర్క్కి 21.25 crores ప్రపోజల్స్ పంపించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా లైనింగ్కి సుమారు 100 కోట్ల రూపాయలు ప్రపోజల్స్ పంపించడం జరిగింది అధ్యక్ష. దయచేసి అవి కూడా మంజూరు చేస్తే చిట్ట చివరి వరకు కాదు, మీరు ఇంకా ఎక్సర్సైజ్ కట్టించుకున్నా నీరు లభ్యత ఉంటుందని తమ ద్వారా తెలియజేసుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటాను అధ్యక్ష.